నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ। కొన్ని జీవులు చేసే తెలివైన విన్యాసాలు అస్సలు నమ్మశక్యంగా ఉండవు। అలాంటి జీవుల్లో ఆక్టోపస్లు ఒకటి। ఈ జీవి గురించి కొన్ని వింత నిజాల గురించి తెలుసుకుందాం। దానికంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆక్టోపస్ భూమిపైన దాదాపు 300 మిలియన్ సంవత్సరాల నుండి ఉనికిలో ఉందని కనుగొనబడింది। ఆక్టోపస్ అనే పేరు గ్రీక్ భాష నుండి వెలువరించబడింది। ఆక్టోపస్ అంటే గ్రీక్లో 8 కాళ్ళు అని అర్థం। ఈ జీవికి 8 కాళ్ళు ఉన్న కారణంగా దీనికి ఆ పేరు పెట్టారు। వాటి ఒక్కో కాలిలో ఒక్కో మెదడు ఉంటుంది। తలలో ఒక సెంట్రల్ బ్రెయిన్ ఉంటుంది। మొత్తం వాటి శరీరంలో 9 మెదళ్ళు ఉంటాయి। చాలామంది ఆక్టోపస్ చేప జాతికి చెందిన జీవి అని అనుకుంటారు, కానీ ఇది స్టార్ ఫిష్, జెల్లీ ఫిష్, నత్త, జలగల లాంటి జీవుల జాతికి చెందిన ఇన్వర్టబ్రెట్ అని పిలువబడే జాతికి చెందినది। వీటిని పరిశోధనలు చేసే నేపథ్యంలో వీటి అపారమైన తెలివికి, అది చేసే విన్యాసాలని చూసిన శాస్త్రవేత్తలకు అసలు ఈ జీవి భూమికి చెందినదేనా కాదేమో అని కూడా అనిపిస్తుందట। శాస్త్రవేత్తలు ఆక్టోపస్ను మూసి ఉన్న కంటైనర్లో ఉంచి మూత పెట్టారు। అది ఆ మూతని ఎలా టైట్ చేస్తారో గమనించి దాని 8 కాళ్ళని వాడి ఆ మూతని ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పి ఓపెన్ చేసుకుని బయటకు రాగలిగింది। అందుకు దానికి కేవలం 2 నిమిషాల సమయం పట్టింది। ఈ విషయంపై సైంటిస్టులని ఆశ్చర్యానికి గురిచేస్తుంది। ఇవి విస్తరించి ఉన్న 2 టెంకాయ చిప్పలను ఉపయోగించి అందులో దాక్కొని ఒక షెల్టర్ లాగా మార్చుకుంది। ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయి, ఇంకా దాని రక్తం నీలం రంగులో ఉంటుంది। తన మొప్పల నుండి రక్తాన్ని తరలించడానికి 2 హృదయాలు ప్రత్యేకంగా పనిచేస్తాయి। మూడవది అవయవాలకు రక్త ప్రసరణను ప్రవహింపజేస్తుంది। ఆక్టోపస్ ఈత కొట్టినప్పుడు లేదా కదిలేటప్పుడు అవయవ గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది। ఇక సంభోగ విషయానికొస్తే ఆక్టోపస్లు వాటి జీవిత కాలంలో పునరుత్పత్తి కేవలం ఒక్కసారి మాత్రమే చేయగలవు। ఆ సంభోగం తర్వాత అవి సూసైడ్ చేసుకుంటాయి। మగ ఆక్టోపస్లు వాటి స్పెర్మటోఫోర్స్ ని డైరెక్ట్ గా ఫీమేల్ ఆక్టోపస్ ఊపిరి తీసుకునే ట్యూబులర్ ఫనల్లో విడుదల చేస్తుంది, లేదంటే తన ఆడ ఆక్టోపస్ చేతికి మగ ఆక్టోపస్ తన స్పెరంని అందిస్తుంది। దానిని ఆడ ఆక్టోపస్ తన ప్రసాదం లాగా కుడి చేత్తోనే, అంటే దానికి కుడివైపు ఉన్న ట్యాంటికల్తోనే తీసుకుంటుంది అన్న విషయం కూడా సైంటిస్టులకి అంతు చిక్కడం లేదు। దాని తర్వాత మగ ఆక్టోపస్లు కేవలం చనిపోవడానికి తిరుగుతుంటాయట। ఇక ఆడ ఆక్టోపస్లు దాదాపు 4 లక్షల గుడ్లు పెట్టగలవట। తల్లిగా తన బాధ్యత కనుక ఆ గుడ్లని పొదిగి అందులో నుండి పిల్లలు వచ్చిన తర్వాత వాటిలోని ఒక్కో కణాలని చంపేసుకొని ఆడ ఆక్టోపస్లు ఆత్మహత్య చేసుకుంటాయి। ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి। ఇంకా ఆక్టోపస్ల గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి। ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ టీవీ।